ఓకే, మళ్ళీ ఆపరేషన్ ఆకర్షకు తెరలీసినట్టే కనిపిస్తుంది. మొన్న హైకోర్టు తీర్పు ఇచ్చినటువంటి నేపథ్యంలో, అంటే స్పీకర్దే అంతిమ నిర్ణయం ఈ అనర్హత వేటు విషయంలో అనేది చెప్పిన తర్వాత మళ్ళీ ఈ గులాబీ లీడర్లు చాలామంది మళ్ళీ కారు వైపు చూస్తున్నారు అని ఒక టాక్ అయితే నడుస్తుంది. మరి టీపీసీసీ చీఫ్ ఇటీవలనే కామెంట్లు చేశారు, త్వరలో ఇంకెంతమంది కారు దిగబోతున్నారని. ఈ నేపథ్యంలో ఆ ఎమ్మెల్యేలు ఎవరు, కాంగ్రెస్తో టచ్లోకి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలు ఎవరు అని ఇప్పుడైతే చాలా ఆసక్తి రేపుతుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పినటువంటి నేపథ్యంలో ఎవరున్నారు వారిలో ఇద్దరు మాజీ మంత్రులు ఉన్నారంట. మరి వాళ్ళు పార్టీ మారుతారని కొన్ని రోజులుగా చర్చ నడుస్తుంది. గ్రేటర్లో పట్టు కోసం హస్తం స్కెచ్ చేస్తుంది. నిజానికి మన ఎలక్షన్లలో లాస్ట్ ఇయర్ ఈ టైంలో జరిగినటువంటి ఎలక్షన్లలో గ్రేటర్ హైదరాబాద్లో బీఆర్ఎస్ మంచి ఫలితాలు సాధించింది, కాంగ్రెస్కు చాలా నిరాశాజనకమైనటువంటి ఫలితాలు వచ్చినాయి. మరి నేపథ్యంలో గ్రేటర్ త్వరలోనే జిహెచ్ఎంసీ ఎలక్షన్లు కూడా రాబోతున్నాయి, నెక్స్ట్ ఇయర్ జిహెచ్ఎంసీ ఎలక్షన్లు ఉన్నాయి. మరి ఆ లోపలనే గ్రేటర్లో పట్టు పెంచుకోవాలని కాంగ్రెస్ పార్టీ అయితే భావిస్తుంది. సరే, పక్క రాష్ట్రాల్లో ఫలితాలు ఎట్లున్నప్పటికీ వీళ్ళైతే ఇంకో 4 ఏళ్ళు అధికారంలో ఉంటారు, ప్రాబ్లం లేదు. కాబట్టి 4 ఏళ్లలో పార్టీని ఇంకా బలోపేతం చేయడానికే వీళ్ళైతే ట్రై చేస్తున్నారు. మరి గ్రేటర్లో పట్టు కోసం మస్తాన్ స్కెచ్ చేస్తుంది, అందుకోసమే మళ్ళీ ఆపరేషన్ ఆకర్షకు తెరలేపింది. ఇప్పటికే చాలామందితోటి సంప్రదింపులు కూడా జరిపిందట. మరి క్యాబినెట్ విస్తరణ కూడా వాళ్ళ కోసమే ఆపుతున్నారు. ఎందుకంటే ఇక్కడ జాయిన్ అయినటువంటి ఒకరి లేదా ఇద్దరికి క్యాబినెట్ బెర్తులు దక్కే అవకాశం ఉంది, అందుకే ఆపుతున్నారు అనే ఒక వాదన కూడా వస్తుంది. మరి ఎవరు ఏంటి అనేది అయితే ప్రస్తుతానికి సస్పెన్స్. మరి ఆ ఎల్లెటోళ్ళు ఎవరు అనేది మాత్రం గులాబీ బాస్ ఆరాధిస్తున్నారట. మరి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సన్నిహితంగా ఉండే 2-3 ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు, వారు త్వరలోనే కాంగ్రెస్లో చేరుతారు. ఎంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారన్నది త్వరలోనే తెలుస్తుందని పీసీసీ చీఫ్ ఇటీవల చేసినటువంటి కామెంట్లు రాజకీయ వర్గాల్లో కలకలం రేపినాయి. గులాబీ పార్టీకి చెందిన 3 ఎమ్మెల్యేలు నిజంగానే కాంగ్రెస్లో చేరుతున్నారా, లేక కావాలనే కాంగ్రెస్ పార్టీ లీకులు ఇస్తుందా అనేది కూడా వీళ్ళు ప్రశ్నలు అయితే వస్తుందట. ఎందుకంటే గతంలో ఒక 10 మంది జాయిన్ అయ్యారు, ఆ తర్వాత చాలామంది జాయిన్ అవుతారు, అసలు శాసనసభ పక్షం విలీనం అవుతుందన్న ప్రచారం జరిగింది. కానీ 10 తర్వాత బ్రేక్ పడిపోయింది. ఇక ఆ తర్వాత మళ్ళీ చేరికలు అనేవి లేవు. మరి ఆ తర్వాత ఎలక్షన్ల బిజీ, ఈ బిజీ. హర్యానాలో, మహారాష్ట్రలో కనుక కాంగ్రెస్ పార్టీ గెలిచుంటే చేరికలు ఎక్కువ ఉండేటివేమో, కానీ హర్యానాలో గెలిచే దగ్గర ఓడిపోయింది, మహారాష్ట్రలో ఘోరమైనటువంటి ఫలితాలు వచ్చినాయి. మరి ఈ నేపథ్యంలో నిజంగానే చేరే వాళ్ళు అయితే ఒకటికి రెండు సార్లు ఆలోచించే అవకాశం అయితే ఉంది. కానీ ఇంకొక 4 ఏళ్ళు అయితే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉంటుంది. కాబట్టి ఎవరికైతే ప్రెషర్ ఎక్కువ ఉందో మరి వాళ్ళు జాయిన్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. మరి అందులో 2 మాజీ మంత్రులు ఉన్నారంట. మరి ఎవరు ఆ మాజీ మంత్రులు అనేది అయితే ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. మరి వాళ్ళు పేర్లు కూడా త్వరలోనే వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఈ ఆపరేషన్ ఆకర్ష్ కంటిన్యూ కావాలంటే ఇప్పుడే అంటే ఎందుకంటే నెక్స్ట్ స్థానిక సంస్థల ఎలక్షన్లు ప్లస్ జిహెచ్ఎంసీ ఎలక్షన్లు ఉన్నాయి. కాబట్టి ఆ లోపల బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడిప్పుడే పుంజుకున్నట్టుగా అనిపిస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీని దెబ్బగొట్టాలంటే మళ్ళీ ఆపరేషన్ ఆకర్షకు తెరలేపాలి అని ఈ రేవంత్ రెడ్డి బ్యాచ్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ అధికార పార్టీ వీళ్ళు భావిస్తున్నట్లయితే మనకు సమాచారం అయితే అందుతుంది. మరి చూడాలి నిజంగా ఎవరు జాయిన్ అవుతారు, ఎవరు జాయిన్ గారు, అసలు ఇవన్నీ ఉట్టుటి మాటలా లేదా అనేది. ఎందుకంటే కాంగ్రెస్ నేతలు చాలాసార్లు అన్నారు జాయిన్ అవుతారు అని, కాలేదు. ఆ తర్వాత పటాకులు వెళ్తాయి అన్నారు, దీపావళి పటాకులు అన్నారు, ఆ పటాకులు అన్నారు, వీళ్ళని అరెస్ట్ చేస్తాం, వాళ్ళని అరెస్ట్ చేస్తామన్నారు, ఏవి కాలే ఇప్పటివరకు. కాబట్టి మరి ఇవి కూడా ఉట్టి మాటలా లేకుంటే నిజంగానే అవుతారా అనేది మనకు త్వరలోనే తెలిసే అవకాశం అయితే ఉంది.